నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి. మావల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ గౌసాల గ్రామ వార్డు పోలీసు వ్యవస్థను పటిష్టం చేయాలని సూచన. ఉమ్మడి జిల్లాపై చలి పంజా. రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతల నమోదు. ఉదయం సాయంత్రం వేళల్లో బయటకు వచ్చేందుకు జంకుతున్న జనం. నిర్మానుష్యంగా దర్శనమిస్తున్న రహదారులు. క్రమబద్ధీకరణే లక్ష్యంగా కొనసాగుతున్న సమగ్ర ఉద్యోగుల దీక్ష. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆందోళన. మెప్మా ఆర్పీల కనీస వేతనాలను చెల్లించాలన్న డిమాండ్తో కలెక్టరేట్ ఎదుట సిఐటియు ధర్నా. వార్షిక తనిఖీల్లో భాగంగా మావల పోలీస్ స్టేషన్ను ఎస్పీ గౌసాల బుధవారం తనిఖీ చేశారు. స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకొని సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ గౌసాలం ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం మావల పోలీస్ స్టేషన్ను ఎస్పీ తనిఖీ చేశారు. డీఎస్పీ జీవన్ రెడ్డితో పాటు పోలీసు అధికారులు ఆయనకు పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచనలు చేశారు. రిసెప్షన్, సాంకేతిక నిపుణుల పనితీరు, ఉమెన్ హెల్ప్ డెస్క్, సిబ్బంది వేచి ఉండు గది, స్టోర్ రూమ్, రికార్డ్ రూమ్లను పరిశీలించి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లో ఇప్పటి వరకు నమోదైన సైబర్ క్రైమ్ బాధితుల వివరాలు, సిఐఈఆర్ ద్వారా తిరిగి అందించిన మొబైల్ ఫోన్ల వివరాలు, ఫింగర్ ప్రింట్, డ్రంక్ అండ్ డ్రైవ్, సిబ్బంది అత్యవసర పరిస్థితిలో ఉపయోగించే కిట్లు, కేసు హిస్టరీ షీట్లు, రౌడీ షీట్లు తదితర అంశాలపై ఆరా తీశారు. దొంగతనాల నివారణకు రాత్రి సమయాల్లో బీట్లు ఏర్పాటు చేసి నియంత్రించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ సిబ్బందిని కేటాయించి వాటిని అరికట్టాలని సూచించారు. ప్రమాదాల నియంత్రణకు ఆకస్మిక తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ ఉండాలన్నారు. కార్యక్రమంలో రూరల్ సిఐకే ఫణిధర్, మావల ఎస్హెచ్ఓ విష్ణువర్ధన్, ఎస్ఐ పవార్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. इन्फॉर्मेशन कलेक्ट कर रहा सर प्रोग्राम है तो भी इमीडिएट इसको फोन आता तो बैड कैरेक्टर्स चेक बैड कैरेक्टर्स सस्पेक्ट शीटर्स राउडी शीटर्स सब पता है पर जनरल इन्फॉर्मेशन कलेक्शन के लिए ఎంత ఫ్రీక్వెంట్లీ విజిట్ చేస్తున్నారు कितना फ्रीक्वेंटली विजिट कर ये इलेक्ट्रिक वायर प्रॉपर्टी और कुछ ठीक है सिलेंडर सर प्रिंटर सिलेंडर सर तो सीसीएस में पैकिंग मटेरियल का प्रिंटर किस प्रॉपर्टी एनी केसेस जो आए थे रिफंड ऑर्डर पीसी नंबर क्या है 14 कितने केस में हुआ रिफंड ऑर्डर के लिए प्रोसेस था ऑल 11 केस विक्टिम सिग्नेचर योर पेशेंट सेक्शन 1 2 3 फॉर्म ओके ये देखने कंप्लीट कैसे ఉమ్మడి జిల్లాపై చలి పంజా విసురుతోంది. రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో జిల్లా వాసులు చలిగుప్పిట వణుకుతున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. చలి తీవ్ర రూపం దాలుస్తున్న ప్రస్తుత తరుణంలో వృద్ధులు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతోంది. పక్షం రోజుల కిందట 15 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రత ఏకంగా 10 డిగ్రీల కంటే తక్కువగా పడిపోయింది. రాష్ట్రంలోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రాంతాలే ఉండడం గమనార్హం. ఉదయం 7 గంటలు దాటుతున్నా సూర్యుడు కనిపించని పరిస్థితి నెలకొంది. తెల్లవారుజామున మంచు కురుస్తుండడంతో పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రతి ఏటా వేసవిలో రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటే చలికాలంలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సాధారణంగా ప్రతి ఏటా జనవరిలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఏడు డిసెంబర్ నుండే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం సైతం చలి తీవ్రత పెరగడంతో జనసంచారం లేక రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. చలికి తట్టుకోలేక వృద్ధులు, పిల్లలు వణుకుతున్నారు.
వణుకుతున్నారు. ఉదయం అత్యవసర పనులు ఉన్నవారు, నడక సాధకులు చలిమంటలు కాచుకుంటూ రక్షణ పొందుతున్నారు. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది. భీంపూర్ మండలం అర్లిటీలో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం, బేలా మండలంలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం చలి తీవ్రతకు అద్దం పడుతోంది. అత్యవసర పనులు ఉన్నవారు చలి నుండి రక్షణగా స్వెటర్లను ధరించి బయటకు వస్తున్నారు. మరికొద్ది రోజులు ఇదే స్థాయిలో చలి తీవ్రత ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచనలు చేస్తున్నారు. ఇక జిల్లాలో విపరీతమైన చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పాఠశాల సమయాల్లో మార్పులు చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉదయం 9:40 పాఠశాలను ప్రారంభించాలని, సాయంత్రం 4:30 సెలవు ఇవ్వనున్నారు. ఈ సమయాన్ని అన్ని పాఠశాలలు పాటించాలని సూచించారు. మాకు స్కూళ్ళు స్టార్ట్ అయిన నుంచి ఈ చలికాలము చాలా ఘోరంగా ఉన్నాయి చిన్నపిల్లలకు. ముఖ్యంగా వీళ్ళకు 9 గంటలకు స్కూల్ స్టార్ట్ అవుతుంది. 9 గంటల కంటే మేము 7 గంటల నుంచి రెడీ చేయాల్సి ఉంటుంది. 7 గంటలు రెడీ అంటే 6 గంటలకు వాళ్ళని లేపి చలిలో ఇబ్బంది పెట్టినట్టు అవుతున్నది. దయచేసి అధికారులు స్పందించి స్కూల్ టైమింగ్స్ని మార్చితే బాగుంటుంది ఈ చలికాలంని దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే చిన్న పిల్లలు వాళ్ళని రెడీ చేయాలంటేనే దాదాపు 8 గంటల లోపు రెడీ కావాలని అంటే 8 గంటలకు ఎండ కూడా వస్తలేదు. బాగా చలి అవుతుంది, ఇబ్బంది అవుతుంది. హెల్పేజ్ ఇండియా సహకారంతో వయోవృద్ధుల సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వృద్ధులు ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించగా రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వృద్ధాప్యంలో వ్యాధుల బారిన పడకుండా ప్రతిరోజు నడక సాధన చేయాలని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ సూచించారు. హెల్పేజ్ ఇండియా సహకారంతో వయోవృద్ధుల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వృద్ధులు వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్యపరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో సిడిపిఓ మిల్కా, వయోవృద్ధుల సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ దేవిదాస్ దేశపాండే, వైద్యులు కస్తూరి, శ్రీనివాస్, సందీప్ జాదవ్, ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ సూచించారు. ప్రస్తుతం చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రతిరోజు కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలని, తద్వారా ఆరోగ్యకర జీవనం గడపవచ్చని వివరించారు. వచ్చే అవకాశం ఉన్నాయి. ఇప్పుడు మేము ఈ వయసులో నాకు 54, ఈ వయసులో కొన్ని విషయాలు పొద్దున మనం అనుకుంటాము, సాయంత్రం మర్చిపోతాం. యూజువల్గా స్ట్రెస్ కావచ్చు, వర్క్ లోడ్ ఎక్కువ కావచ్చు. సో దయచేసి మీరు మీ ఆరోగ్యాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి. చాలామంది ఈ వయసులో మీరు రిటైర్ అయిన తర్వాత మన ఫ్యామిలీ వెల్ సెటిల్ ఉంటుంది ఖచ్చితంగా. బట్ సమ్ టైం అనుకోకుండా కొన్నిసార్లు మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సొసైటీలో న్యాచురల్ వాంటెడ్, అన్వాంటెడ్లో, నౌనింగ్లో, అన్నౌనింగ్లో మనం ఫేస్ చేస్తాం కనుక దయచేసి మీరు మన రిమ్స్కి మీ ఓరియంటెడ్ చేసే ప్రోగ్రామ్ వచ్చారో మా డాక్టర్ చెప్పిన తూచ తప్పకుండా పాటించండి. యూజువల్గా మెయిన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మేజర్ వచ్చేది మనకు డయాబెటీస్ అండ్ హైపర్టెన్షనే. స్ట్రెస్ వల్ల యూజువల్గా ఈ ఏజ్లో కామన్ వచ్చేది వైదిక కొన్ని డిపార్ట్మెంట్ పనిచేస్తున్నప్పుడు సపోజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. మరి నేను ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే సార్, హెల్త్ ఎట్లా ఏజ్ గ్రో అవుతా ఉంటే హెల్త్ స్టార్ట్స్ డిటీరియరేటింగ్. కానీ ఇప్పుడు అందరూ కూడా చాలా కాషియస్గా ఉంటున్నారు. ఒక
50 ఏజ్ కూడా ప్లెజెంట్గా ఉంచుకోవడం, సౌండ్ స్లీప్ అనేది ఒకటి కంప్లీట్లీ అసోసియేటెడ్, మన అసోసియేటెడ్ ఉన్నది. మేజర్ పాయింట్ ఏంటంటే సార్, మనం సరిగ్గా నిద్రపోవాలి. సరిగ్గా నిద్రపోయినప్పుడే మీరు మీ నెక్స్ట్ యాక్టివిటీ, డే యాక్టివిటీ అనేది మీకు అన్ని హెల్త్ కూడా రిలేటెడ్గా మీరు హెల్తీగా ఉండడానికి అది వన్ ఆఫ్ ద మంత్ర అనుకోండి సార్. కాబట్టి అందరూ కూడా మంచి స్లీప్, ప్రొద్దున లేచిన తర్వాత మనకు ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా మనం గవర్నమెంట్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పీడీఎస్యూ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నేతలు నినాదాలతో హోరెత్తించారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని, పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని అన్నారు. చదువు పూర్తయిన వారికి సైతం ఫీజు విడుదల కానందున కళాశాలల యాజమాన్యాలు ధృవపత్రాలు అందించడం లేదన్నారు. విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్తో పాటు స్కాలర్షిప్ విడుదల చేయని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ గత ప్రభుత్వం 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేదు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతాం. ఎందుకంటే ఇవాళ పేద మధ్యతరగతి విద్యార్థులు ఇవాళ అకాడమిక్ పూర్తి చేస్తే ప్రైవేట్ కళాశాల యజమానులు వాళ్లకు టీసీ బోనఫైట్ ఇవ్వడం జరుగుతలేదు. తక్షణమే పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్తో పాటు స్కాలర్షిప్ విడుదల చేయని చెప్పేసి మేము పీడీఎస్ ఆదిలాబాద్ జిల్లా కమిటీగా హెచ్చరిస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తాం. తెలంగాణ బయోలాజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బయోలాజికల్ సైన్స్ టాలెంట్ టెస్టును నిర్వహించారు. టెస్టులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బుధవారం స్థానిక డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బహుమతులు అందించి అభినందించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖాధికారి ప్రణీత హాజరై విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులు అక్కడ కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా కీర్తిని ఇనుమడింప చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డైట్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కిరణ్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి రఘురమణ, ఆదిలాబాద్ రూరల్ అర్బన్ ఎంఈఓలు కంటె నర్సయ్య, సోమయ్య, బయోలాజికల్ సైన్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈఓ ప్రణీత మాట్లాడుతూ బయోసైన్స్ పట్ల విద్యార్థులు విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అంటే పటాలే ఉండే 10th క్లాస్ పటాలే ఉండే, కానీ ఇప్పుడు డైరెక్ట్ ఓసీ అంటే ఏ భాగంలో ఏం పాట ఉంది చెప్తున్నారు. మాకు ఓన్లీ ఇంటర్మీడియట్లో ఫ్రాగ్ మళ్ళీ కాకరొచ్చి 2 సెక్షన్స్ ఉండే. ఆ ఫ్రాగ్ నుంచి రౌండ్ తీయాలి, అది తీసుడు చాలా కష్టం, అది కట్ అయిందంటే ఫెయిల్. మరి ఇప్పుడైతే మీకు ఇప్పుడు ఇంకా డీటెయిల్ ఒక డాక్టర్ అంటే ఇక్కడనే మీరు డాక్టర్ చదువుతున్నారు, మార్క్స్ లేకుండే. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మళ్ళీ మనకు మార్క్స్ ఇంటర్మీడియట్లో అంటే మాకు ఓన్లీ పటాలు గీసి అందుకే లేబులింగ్ మంచి చేస్తే పేరుతో సహా ఫస్ట్ క్లాస్ పాస్ అవుతుంటేవి. కానీ ఇప్పుడు పటాలు గీయడం, లేబులింగ్ చేయడం, మళ్ళీ థియరీ కంపల్సరీ రాయడం, ఇవన్నీ మనము పాయింట్ టు పాయింట్ రాయాల్సి వస్తుంది. పటాలు కూడా మంచి నీట్గా తీయాలి, షైనింగ్గా తీయాలి. లేబులింగ్ కూడా మంచి హ్యాండ్ రైటింగ్ కూడా చేయాలి. ఇవన్నీ వస్తే మాకు బస్ పాస్ అనుకుంటుంటాం. మేము ఇంటికి వచ్చి మళ్ళీ కౌంట్ చేస్తున్నాం, ఈ క్వశ్చన్కి మా కంపల్సరీ పాస్ అంటుంటాం. ఇప్పుడు అట్లా లేదు, ఈ
ఇప్పుడు సబ్జెక్ట్ మనకు థియరీ ఎక్కువైపోయింది, లెసన్స్ ఎక్కువైపోయినాయి, నోట్బుక్లు దొడ్డైనాయి. మెప్మా ఆర్పీలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తమ డిమాండ్లను వెలిబుచ్చారు. మెప్మా ఆర్పీలకు పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించి కనీస వేతనాలు అందించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అగ్గిమల్ల స్వామి డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఆర్పీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన నినాదాలు చేశారు. ధర్నాలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న, ఆర్పీల సంఘం అధ్యక్షురాలు పద్మ, కార్యదర్శి ధనలక్ష్మి, ఉపాధ్యక్షురాలు ఫరీదా, కోశాధికారి రేవతి తదితరులు పాల్గొన్నారు. ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించేంత వరకు, ప్రమాద బీమా సౌకర్యం కల్పించేంత వరకు ఆర్పీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా అగ్గిమల్ల స్వామి డిమాండ్ చేశారు. 26,000 వేతనం అందించడంతో పాటు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని, 10 లక్షల ప్రమాద బీమాను అమలు చేయాలన్నారు. సమస్యలపై ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పట్టణ ఆర్పీలు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, 7 నెలలున్న పెండింగ్ వేతనాలు చెల్లించాలని చెప్పేసి, ప్రమాద బీమా సౌకర్యం 10 లక్షల రూపాయలకు ప్రమాద బీమా ఇవ్వాలని చెప్పేసి, అలాగే పట్టణ ఆర్పీలు చనిపోతే మట్టి ఖర్చులు 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, పట్టణ ఆర్పీలని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని చెప్పేసి ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ల ముందర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే ఈ పట్టణ ఆర్పీల సమస్యలని పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే రోజులలో పెద్ద ఎత్తున పోరాటాలు, ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక దీక్ష కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వెంటనే తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు ఆందోళన చేపడుతున్నారు. రోజుకో రీతిన వినూత్నంగా నిరసనలు తెలుపుతూ తమ డిమాండ్లను వెల్లడిస్తున్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్న డిమాండ్తో చేపడుతున్న నిరవధిక దీక్షలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీ నుండి 3 రోజుల పాటు రిలే దీక్షలు చేపట్టి ఆ తర్వాత 10వ తేదీ నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,344 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో కస్తూర్బాలలో బాలికల చదువుపై ప్రభావం చూపగా బడులలో పర్యవేక్షణ గాడి తప్పింది. ప్రభుత్వానికి అందించే నివేదికలు నిలిచిపోయాయి. ప్రతిపక్ష నేత హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. చాయ్ తాగేందుకు పట్టే సమయంలో ఉద్యోగులను రెగ్యులర్ చేయవచ్చన్న ముఖ్యమంత్రి హామీని గుర్తు చేస్తూ ఉద్యోగులు నిరసన చేపడుతున్నారు. అటు 10 ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాల్సిన కీలక సమయంలో సమగ్ర ఉద్యోగులు ఆందోళనకు దిగడంతో బోధన పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే రెగ్యులరైజేషన్పై స్పష్టత ఇవ్వాలని సమగ్ర ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నిజంగా అప్పుడు కాంట్రాక్ట్ బేసిక్ చేసిర్రా లేకపోతే ఇంకేదైనా చేసిర్రా అది నాకు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి. మావల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ గౌసాలం. గ్రామ వార్డు పోలీసు వ్యవస్థను పటిష్టం చేయాలని సూచన. ఉమ్మడి జిల్లాపై చలి పంజా. రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతల నమోదు. ఉదయం సాయంత్రం వేళల్లో బయటకు వచ్చేందుకు జంకుతున్న జనం. నిర్మానుష్యంగా దర్శనమిస్తున్న రహదారులు. క్రమబద్ధీకరణే లక్ష్యంగా కొనసాగుతున్న సమగ్ర ఉద్యోగుల దీక్ష. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆందోళన.
మెప్మా ఆర్పీల కనీస వేతనాలను చెల్లించాలన్న డిమాండ్తో కలెక్టరేట్ ఎదుట సిఐటియు ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.